తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. దశాబ్దాలు గడిచిన తరాలు మారిన భారత క్రికెట్ జట్టుకు ఎప్పుడూ ఫాస్ట్ బౌలింగ్ సమస్య వెంటాడుతూనే ఉంటుంది. ఇండియన్ క్రికెట్లో ఎప్పటి నుంచో నాణ్యమైన పేసర్ల కొరత ఉంది. బ్యాటింగ్, స్పిన్ విభాగంలో స్టార్లు పుట్టుకొస్తున్న ఫాస్ట్ బౌలర్ల విషయంలో టీమిండియా ఎప్పుడూ బలహీనంగానే కనిపిస్తుంది. ప్రస్తుతం భారత జట్టులో జస్ప్రీత్ బుమ్రా లాంటి వరల్డ్ క్లాస్ ప్లేయర్ ఒక్కడే కనిపిస్తున్నాడు. బుమ్రా తర్వాత టీమిండియా బెస్ట్ ఫాస్ట్ బౌలర్ ఎవరంటే సమాధానం లేదు. భారత జట్టు రానున్న 2 ఏళ్లలో బిగ్ టోర్నీలు ఆడాల్సి ఉంది. ముఖ్యంగా 2027 వన్డే వరల్డ్ కప్ అత్యంత కీలకం. ఈ వరల్డ్ కప్ కు ఫాస్ట్ బౌలర్లుగా ఎవరు స్క్వాడ్ లో ఉంటారనే విషయంలో కొన్ని డౌట్స్ ఉన్నాయి. వరల్డ్ కప్ 2027లో ఫాస్ట్ బౌలర్లను వెతికే పనిలో సెలెక్టర్లు ఉన్నారు. ఈ క్రమంలో IPL 2026పై అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ప్రత్యేక దృష్టి పెట్టనుంది. ఈ సీజన్ IPLలో కొంతమంది ఇండియన్ ఫాస్ట్ బౌలర్లు అద్భుతంగా రాణిస్తే 2027 వన్డే వరల్డ్ కప్ ప్రణాళికల్లో ఉంటారు. ప్రస్తుతం బుమ్రా, హర్షిత్ రాణా మాత్రమే 2027 వన్డే వరల్డ్ కప్ స్క్వాడ్లో చోటు దక్కించుకునే పేసర్లు అని అర్థమవుతుంది. మిగిలిన పేసర్లు ఎవరు అనే ప్రశ్న సెలెక్టర్లకు ఛాలెంజ్గా మారింది. ఇందుకోసం సెలెక్టర్లు ప్రస్తుతం జరుగుతున్న IPLలో 4 పేసర్ల ఆటను గమనించనుంది. వారిలో మొదటగా సీనియర్స్ ఫాస్ట్ బౌలర్ షమి ఉన్నాడు. షమి వన్డే వరల్డ్ కప్ 2027 ఆడడం దాదాపు కష్టమే. 35 ఏళ్ల షమి ఫామ్లో ఉన్న ఫిట్నెస్ పై అనుమానాలు ఉన్నాయి. గత సీజన్ IPLలో ఘోరంగా విఫలమైన షమి ఆ తర్వాత డొమెస్టిక్ క్రికెట్లో అదరగొట్టాడు. టోర్నీ ఏదైనా తన బౌలింగ్తో విశ్వరూపం చూపించాడు. అయితే సెలెక్టర్లు మాత్రం ఈ వెటరన్ పేసర్కు భారత జట్టులో ఛాన్స్ ఇవ్వలేదు. దీంతో IPL 2026 షమికి కీలకంగా మారింది. గత సీజన్లో షమి విఫలమైన లక్నో సూపర్ జైంట్స్ మాత్రం ఈ సీనియర్ పేసర్ను ఏకంగా 10 కోట్ల రూపాయలు ఇచ్చి సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు నుంచి ట్రేడింగ్ చేసుకుంది. ఈ మెగా లీగ్లో రాణిస్తే షమి IPL తర్వాత టీమిండియా వన్డే జట్టులోకి రీఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 2023 వన్డే వరల్డ్ కప్లో ఈ స్పీడ్ స్టార్ అన్ని మ్యాచ్లు ఆడకపోయినా 24 వికెట్లు పడగొట్టి ఈ టోర్నీలోనే టాప్ వికెట్ టేకర్గా నిలిచాడు. ఆ తర్వాత 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఆడిన తర్వాత జట్టుకు దూరమయ్యాడు. షమి భారత జట్టులోకి రావడానికి IPL 2026 చివరి అవకాశం కావచ్చు. ఈ లిస్టులో ఉన్న రెండో పేరు మహమ్మద్ సిరాజ్. ఏడాది కాలంగా సిరాజ్ వన్డే జట్టులోకి వస్తూ పోతూ ఉన్నాడు. 2027 వరల్డ్ కప్ స్క్వాడ్లో చోటు దక్కించుకోవాలంటే ఈ హైదరాబాద్ సీమర్ 2026 IPLలో రాణించాల్సిందే. వన్డే జట్టులో సిరాజ్ తన స్థానాన్ని పదిలం చేసుకోవాలంటే ఈ సీజన్ IPLలో అత్యుత్తమంగా రాణించాల్సి ఉంటుంది. గుజరాత్ టైటన్స్ జట్టులో ఉన్న సిరాజ్ పై సెలెక్టర్ల చూపు ఉంది. ఈ హైదరాబాదీ బౌలర్ నిలకడగా రాణించడంలో ఇబ్బంది పడుతున్నాడు. ఈ అడ్డంకిని అధిగమిస్తే సిరాజ్ కు తిరుగుండదు. వరల్డ్ కప్ ముందు న్యూజిలాండ్తో జరిగిన సిరీస్లోనూ సిరాజ్ పెద్దగా రాణించలేదు. దీంతో వన్డే జట్టులో స్థానంపై మరోసారి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రశ్నలన్నిటికీ సిరాజ్ IPLలో తన బౌలింగ్తోనే సమాధానం చెప్పాలి. 2027 వన్డే వరల్డ్ కప్ జట్టులో రేసులో ఉన్న మరో ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్. ఈ 23 ఏళ్ల టాలెంటెడ్ పేసర్కు చాలా ఫ్యూచర్ ఉంది. 2024 IPLలో తన బౌలింగ్తో ఒక వెలుగు వెలిగిన మయాంక్ భారత్ జట్టులో కూడా వచ్చాడు. అయితే గాయాల కారణంగా ఆ తర్వాత జట్టులో కనిపించలేదు. గంటకు 150 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ వేయడమే కాదు, ఖచ్చితమైన లైన్ అండ్ లెంత్తో బౌలింగ్ చేయగలడం మయాంక్ స్పెషాలిటీ. మయాంక్ లాంటి బౌలర్ భారత జట్టుకు చాలా అవసరం. కాబట్టి ఈ IPLలో ఈ యువ పేసర్ సంచలనం రాణిస్తే 2027 వన్డే వరల్డ్ కప్ ప్రణాళికల్లో ఉంటాడు. ప్రస్తుతం సీజన్లో షమితో పాటు మయాంక్ యాదవ్ కూడా లక్నో సూపర్ జైంట్స్ తరఫున ఆడనున్నాడు. ఈ ముగ్గురితో పాటు ఇప్పటి వరకు టీమిండియాలోకి అడుగుపెట్టిన జమ్మూ కాశ్మీర్ ఫాస్ట్ బౌలర్ అకీబ్ నబీ కూడా 2027 వన్డే వరల్డ్ కప్ లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇండియన్ ఫ్యూచర్ ఫాస్ట్ బౌలర్ గా త్వరలో టీమిండియాలోకి రావడానికి నబీ అన్ని అర్హతలు కలిగి ఉన్నాడు. ఇటీవల జరిగిన రంజీ ట్రోఫీలో 10 మ్యాచ్ల్లోనే ఏకంగా 60 వికెట్లు పడగొట్టి సంచలనంగా నిలిచాడు. డొమెస్టిక్ క్రికెట్లో 2 ఏళ్ల నుంచి అత్యంత నిలకడగా రాణిస్తున్నాడు. దీంతో నబీ ఆటపై సెలెక్టర్లు ఈ IPLలో ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. ఈ 29 ఏళ్ల పేసర్ను ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఏకంగా 8.2 కోట్ల రూపాయలకు కొనుగోలు చేయడం విశేషం. ఇప్పటికే అన్ని డొమెస్టిక్ లీగ్స్లో రాణించిన నబీ IPLలోనూ తన బౌలింగ్తో రాణిస్తే తిరుగుండదు. మరి ఈ నలుగురు ఈ సీజన్లో బాగా రాణించి భారత వన్డే జట్టులో ఛాన్స్ దక్కించుకుంటారో లేదో చూడాలి.